హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఎప్పుడైతే బాహుబలి 2 పార్ట్స్గా వచ్చిందో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి సినిమాని 2 పార్ట్స్గా తీయడం స్టార్ట్ చేశారు. పెద్ద స్టార్ సినిమాలు సీక్వెల్గా వస్తున్నాయంటే ఫ్యాన్స్లో కానీ మూవీ లవర్స్లో కానీ ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. కానీ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు కూడా పార్ట్ 2లు తీస్తుండడంతో ఇప్పుడు ఏదైనా మూవీ ఎండింగ్లో పార్ట్ 2 అంటే ఇరిటేషన్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇరిటేషన్ వచ్చినా సరే కొన్ని సీక్వెల్స్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి ఇంకా లేట్ చేయకుండా సీక్వెల్స్లో ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తున్న కొన్ని మూవీస్ లిస్ట్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1, పుష్ప ద రూల్. పుష్ప ద రైజ్ ఒక్క తెలుగులోనే కాదు, హిందీలో కూడా చాలా మంచి హిట్ అయింది. ఫస్ట్ పార్ట్కి అంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగులో ఎలాగైనా హిట్ అవుతుందనే అనుకున్నారు, కానీ సర్ప్రైజింగ్గా హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చాలా పెద్ద హిట్ అయింది. ఇక పుష్ప ద రూల్కి తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఈసారి యూనివర్సల్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి, స్క్రిప్ట్ ఫినిష్ చేయడానికే చాలా టైం తీసుకున్నారు డైరెక్టర్ సుకుమార్ గారు. ఏది ఏమైనా పార్ట్ 2 ఇంత లేట్ అవ్వడంతో కొంత డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఇక ఆగస్ట్ 15కి రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. మరి ఈ సీక్వెల్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. అండ్ రీసెంట్గానే ఫిలిం ఫెస్టివల్కి అటెండ్ అయిన అల్లు అర్జున్ ఈ మూవీకి ఇంకో సీక్వెల్కి ప్లాన్ కూడా ఉందని అన్నారు. సో పుష్ప సెకండ్ పార్ట్తో ఎండ్ అవుతుందని చెప్పలేం. నంబర్ 2, సలార్ శౌర్యాంగ పర్వం. బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ లేని ప్రభాస్కి సలార్తో ఒక మంచి హిట్ పడింది. అండ్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ని స్క్రీన్ పైన మాస్ క్యారెక్టర్లు చూసి ఫుల్గా ఎంజాయ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే ఎగ్జైట్మెంట్ ఎందుకుండదు? పైగా ప్రభాస్ని మళ్ళీ అలా చూడాలని ఎవరికి ఉండదు? ఎన్టీఆర్ దేవరా షూట్ లేట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్తో కమిట్ అయిన మూవీ కూడా డిలే అవుతుందని, దానివల్ల ఈ సమ్మర్కే ఈ సలార్ పార్ట్ 2 షూట్ స్టార్ట్ చేసే ప్లాన్ ఉందని తెలుస్తోంది. సో మనం ఈ సలార్ శౌర్యాంగ పర్వంని ఎర్లీ 2025లోనే చూడొచ్చు. నంబర్ 3, జై హనుమాన్. రీసెంట్గా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హనుమాన్కి ఇది సీక్వెల్. హనుమాన్ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. కానీ జై హనుమాన్కి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్లో హీరో హనుమంతుడే అని, అండ్ ఆ క్యారెక్టర్ని ఒక పెద్ద హీరో ప్లే చేస్తున్నాడని చెప్పడంతో ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెరిగాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ జై హనుమాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. నంబర్ 4, గూఢచారి 2. లిమిటెడ్ బడ్జెట్లో లవ్ స్టోరీస్, కామెడీ మూవీస్ లేదా ఫ్యామిలీ మూవీస్ తీసే టైంలో అదే బడ్జెట్తో స్పై యాక్షన్ మూవీ తీయొచ్చు అని ప్రూవ్ చేశాడు మన అడివిశేష్. 2018లో వచ్చిన గూఢచారి లిమిటెడ్ బడ్జెట్లో ఆ క్వాలిటీ అవుట్పుట్ చూసి అందరూ షాక్ అయ్యారు. క్వాలిటీతో పాటు కంటెంట్ కూడా బాగుండడంతో మంచి హిట్ అయింది. ఇక గూఢచారి 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పటికే చాలా లేట్ అయినా ఈ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ ఈ ఇయర్లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నంబర్ 5, దేవరా పార్ట్ 2. దేవరా పార్ట్ 1 ఇంకా రిలీజ్ అవ్వకముందే దేవరా పార్ట్ 2 పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో దేవరా చాలా పెద్ద స్టోరీ అని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఉంటుందని చెప్పారు. దాంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. అండ్ ఎన్టీఆర్ని స్క్రీన్ మీద చూసి కూడా చాలా గ్యాప్ రావడంతో ఆడియన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్గానే దేవరా పార్ట్ 1 రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అక్టోబర్ 10కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మరి పార్ట్ 2 షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. నంబర్ 6, విరూపాక్ష 2. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ మూవీ ఏదో థ్రిల్లర్ మూవీ వస్తుంది, మామూలుగానే ఆడుతుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ ఎవరూ ఇమాజిన్ కూడా చేయని రేంజ్లో సక్సెస్ అయింది. ఇక క్లైమాక్స్లో పార్ట్ 2కి హింట్ ఇవ్వడంతో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. విరూపాక్ష థ్యాంక్ యూ మీట్లో డైరెక్టర్ కార్తిక్ దండు పార్ట్ 2 మూవీ ఎప్పుడు ఉంటుంది అని యాంకర్ అడిగితే విరూపాక్ష మర్చిపోయే టైంకి పార్ట్ 2 వస్తుందని చెప్పారు. ఈ సినిమా అంత తొందరగా ఆడియన్స్ మర్చిపోరని, అండ్ ఈ సినిమా ఇంపాక్ట్ ఆడియన్స్ పైన కొన్నాళ్ళు ఉంటుందని, ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది అన్న టైంలో పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. నంబర్ 7, అఖండ 2. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ బాలకృష్ణ గారి మార్కెట్ని ఒక రేంజ్లో పెంచేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బాలకృష్ణ గారి ఎప్పుడు కనిపించని లుక్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్, బోయపాటి టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. సినిమా క్లైమాక్స్లో సీక్వెల్కి హింట్ ఇవ్వలేదు, కానీ బోయపాటి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఇక ఇప్పుడు బోయపాటి నెక్స్ట్ బాలకృష్ణ గారితో చేసేది అఖండ 2 అనే టాక్ అయితే ఉంది. నంబర్ 8, కార్తికేయ 3. 2014లో వచ్చిన కార్తికేయ మంచి హిట్ అయింది. అప్పుడే కార్తికేయ 2 ఉంటుందని చెప్పారు. బట్ సెకండ్ పార్ట్కి ఆల్మోస్ట్ 8 years పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక 2022లో వచ్చిన కార్తికేయ 2 ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కార్తికేయ 1కి కార్తికేయ 2కి స్టోరీలో ఎలాంటి సంబంధం ఉండదు. జస్ట్ సెంట్రల్ క్యారెక్టర్ని అలానే ఉంచి డిఫరెంట్ స్టోరీని చెప్పాడు డైరెక్టర్ చందు మొండేటి. ఇక కార్తికేయ 2 ఎండింగ్లోనే పార్ట్ 3కి హింట్ ఇచ్చారు. అండ్ ఆ స్టోరీ కూడా కార్తికేయ 2కి సంబంధం ఉండదు. అయితే నిఖిల్ అండ్ చందు మొండేటి వాళ్ళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.
సో ఇద్దరు మళ్ళీ కార్తికేయ 3కి కొలాబరేట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. నంబర్ 9 టిల్లు స్క్వేర్. 2022లో వచ్చిన డీజే టిల్లు హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సిద్ధు జొన్నలగడ్డ కామెడీ అండ్ రాధిక క్యారెక్టర్. ఇక టిల్లు స్క్వేర్ వస్తుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా మార్చ్ 29కి థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ టిల్లు ఫ్రాంచైజ్ నుండి కంటిన్యూస్గా ఇంకా మూవీస్ వస్తూనే ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో ఆ మూవీ టీం అయితే చెప్పారు. మరి టిల్లు స్క్వేర్తోనే ఆగిపోతుందా లేదా కంటిన్యూస్గా ఇంకా మూవీస్ వస్తూనే ఉంటాయా అనేది వెయిట్ చేసి చూడాలి. నంబర్ 10 డబుల్ స్మార్ట్. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలో బ్లెండ్ చేసి హిట్ కొట్టొచ్చు అని ఇస్మార్ట్ శంకర్తో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి మళ్ళీ ఒక మంచి హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు. లైగర్తో ఫ్లాప్లో ఉన్న పూరి జగన్నాథ్ అండ్ స్కందాతో ఫ్లాప్లో ఉన్న రామ్ వీళ్ళిద్దరికీ కూడా డబుల్ స్మార్ట్ హిట్ ఇస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో అయితే ఈ 10 మూవీస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ అని అనిపించాయి. మరి మీ ఒపీనియన్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ ఏంటో కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.